ಸರ್ವದಲ್ಲೂ ಉನ್ನತನೇ ಮಹಿಮೆಯ ಅರಸನೇ ಪ್ರೀತಿಸುವ ತಂದೆ ಕ್ಷಮಿಸುವ ಕರ್ತನೇ ಸರ್ವದಲ್ಲೂ ಉನ್ನತನೇ ಮಹಿಮೆಯ ಅರಸನೇ ಪ್ರೀತಿಸುವ ತಂದೆ ಕ್ಷಮಿಸುವ ಕರ್ತನೇ ಆರಾಧಿಸುವೆ ನಿನ್ನಾರಾಧಿಸುವೆ ಆರಾಧಿಸುವೆ ನಿನ್ನ. ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, ప్రేమ నమ్మకము కలిగిన పరలోకపు our తండ్రి, gracious and wonder working God, కృపా కనికరము కలిగి అద్భుత కార్యములు చేయదేవా, we thank Thee for helping us in the first session. ఉదయకాలము మొదటి సెషన్లో మీరు చూపిన సహాయమును బట్టి వందనములు. We know for sure Thou wilt help us even now. ప్రభు ఇప్పుడు కూడా మాకు సహాయం చేస్తారని నమ్ముచున్నాం. Help us, Lord, that we may be able to hear Thy voice. ప్రభు మీ యొక్క స్వరం వినడానికి మాకు సహాయం చేయండి. And also give us the hearing ears and understanding heart. ప్రభు వినే చెవులు, గ్రహించే హృదయం మాకు And అనుగ్రహించండి. also obey to Thy voice as we hear. ప్రభు మీ వాక్యం విన్నప్పుడు మీ స్వరమునకు విధేయత చూపించే సహాయం And చేయండి. thus Thy full purposes, eternal counsels may fully be established in our midst. ఆ రీతిగా మీ యొక్క నిత్య ఉద్దేశములు, మీ యొక్క అవును తండ్రి కౌన్సిల్ మా యొక్క జీవితంలో నెరవేరినట్లు కృపను Thank Thee అనుగ్రహించండి. for all those who are helping various ways in the compound so that these meetings could be held. ప్రభా ఈ యొక్క ఆవరణం అంతట్లో కూడా అనేక రీతిలుగా పనిచేస్తున్న వారిని బట్టి స్తోత్రం. వారందరూ కూడా ఈ యొక్క కూడికల ఏర్పాటు కొరకే సహాయపడుతున్నందుకే స్తోత్రం. Bless every one of them. ప్రతి ఒక్కరిని దీవించండి. Prepare them for greater responsibilities in the church. ప్రభా సంఘంలో ఇంకా రానున్న దినాల్లో ఇంకా అత్యధికమైన బాధ్యతల కొరకే సిద్ధపరచండి. Watch over us as we look into Thy word. ప్రభా వారిపైన మాపైన దృష్టి కేంద్రీకరించి వాక్యం పైన ఆధారపడటకు సహాయం చేయండి. We are conscious of the prayers of the saints all over the world for us. ప్రపంచమంతయు చెదిరిన విశ్వాసులు మా కొరకే చేస్తున్న ప్రార్థనలు బట్టి వందనములు. O Lord, be with us. ప్రభా మాతో ఉండండి. Pray with thanksgiving in Jesus' precious name. కృతజ్ఞతాస్తుతులతో ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. By the blood of the Lamb we have been transformed. గొర్రెపిల్ల రక్తము ద్వారా రూపాంతరం చెందబడి ఉంటున్నాం. But we should continue in that situation. అయితే ఆ రూపాంతరపు అనుభవంలోనే నిలిచి ఉండాలి. That continuity is the problem. చూడండి, ఆ యొక్క కొనసాగడమే సమస్య. In order to continue in the transforming situation, చూడండి, రూపాంతరం యొక్క అనుభవంలో మనం కొనసాగే సమయంలో we should continue into some spiritual things. కొన్ని ఆత్మీయ సంగతులలో Acts chapter 2 verse 42. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 42వ There are వచనం. very, very important fragments there. అవి చాలా ప్రాముఖ్యమైన సంగతులు అక్కడ రాయబడ్డాయి. Those who have been saved through the ministry of Peter, అపోస్తలైన పేతురు యొక్క పరిచర్య ద్వారా ఎవరైతే as రక్షింపబడ్డారో, the Holy Spirit convicted them, పరిశుద్ధాత్మ వారిని ఒప్పించినప్పుడు around 3,000 souls were saved. 3000 ఆత్మలు రక్షణ పొందాయి. And concerning them it says next verse, వారి గురించి ఆ తర్వాత వచనం రాయబడింది. they వారు వీరు who were saved, ఎవరైతే రక్షణ they పొందారు continued in apostles' doctrine. వారు అపోస్తలుల బోధయందు ఎడతెగక ఉండిరి. That means they continued in the word of God. అంటే దేవుని యొక్క వాక్యంలో ఎడతెగక ఉండిరి. There was a continual obedience to the word of God. దేవుని యొక్క వాక్యమునకు ఎడతెగక విధేయత And చూపించినారు. in fellowship, సహవాసములో కూడా there was a continual devotion to the fellowship of the saints. వారు పరిశుద్ధుల సహవాసంలో ఎడతెగక నిలిచి ఉన్నారు. There was an urge in everyone's heart, when will I go? When will I go and have fellowship with the fellow saints? ప్రతి ఒక్క విశ్వాసిలో ఒక కోరిక, ఒక ఆశ ఉండేది. ఏంటంటే నేను ఎప్పుడు విశ్వాసులతో కలిసి సహవాసంలో ఉండాలి. That urgent passion you should have, every one of us. మనలో ప్రతి ఒక్కరు అటువంటి ఆశ, అటువంటి దాహం కలిగి ఉండాలి. Whatever may be our age, మన యొక్క వయసు ఏమైనప్పటికీ, whatever service that you have as a saved person, ఒక రక్షింపబడిన వ్యక్తి జీవితంలో ఎటువంటి పరిచర్య కలిగి ఉన్నప్పటికీ, ఎన్ని సంవత్సరాలు జరిగినా గానీ, ఎన్ని సంవత్సరాలు కలిగినప్పటికీ, you should continue to have that urge to have, when will I go to have fellowship with the fellow believer? నా యొక్క సహవిశ్వాసంతో సహవాసం కలిగి ఉండడానికి నేను ఎప్పుడు వెళ్ళుదునా అనే దాహం కలిగి ఉండాలి. In the first century, believers, disciples were like that.
మొదటి శతాబ్దం యొక్క విశ్వాసులు శిష్యులు అలాగున్నారు. They continued in the word of God. వారు దేవుని యొక్క వాక్యమందు ఎడతెగక ఉన్నారు. That means they continued to obey to the word of God. అంటే దేవుని యొక్క వాక్యమునకు ఎడతెగక విధేయత చూపించారు. And they continued in the fellowship of the saints. ఇంకా పరిశుద్ధుల సహవాసంలో ఎడతెగక ఉన్నారు. If anybody leaves the fellowship ఎవరైనా సహవాసం వదిలిపెట్టేసినట్లయితే, and want to be independent of the fellowship, ఆ సహవాసం వేరే ప్రత్యేకంగా such ఉండకోరినట్లయితే, people would be like fish out of water. అటువంటి వారు నీటిలో నుండి బయటపడ్డ చేప వలె ఉంటారు. తన్నుకులాడు దస్తది. తనుకులాడు చచ్చిపోతారు. So we need fellowship. మనకు సహవాసం ఎంత అవసరం. That is how God has made us. అదే రీతిగా దేవుడు మనల్ని చేశాడు. In the fellowship we grow in the grace of the Lord. సహవాసములో దేవుని యొక్క కృపలో మనం ఎదుగుతాం. We cannot leave the people in the fellowship and say I will have communion with my God. ఆ సహవాసంలోని విశ్వాసం వదిలిపెట్టి నేను ఒక్కడనే దేవునితో సంబంధం కలిగి ఉంటానని చెప్పలేము. There are some people like that, I know them personally. కొంతమంది వ్యక్తులు నేను వ్యక్తిగతంగా ఎరుగుతాను, వారు అటువంటి వారే. నీతో నాకేమి, నీతో నాకేమి, my fellowship with my Lord. నా సహవాసం అయితే నా దేవునితో ఉన్నది. Holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. You are not holy. నీవు పరిశుద్ధుడవు కాదు. That sort of peculiar attitude people have got. అటువంటి ఎంతో ప్రత్యేకమైన స్వభావం కొంతమంది కలిగి ఉంటారు. That is why Lord taught the disciples to pray like this. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు ఇలాగ ప్రార్థించమని నేర్పారు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 6, 6వ అధ్యాయము verse 9, 9వ వచనం. very first line. మొదటి మాట చూడండి అక్కడ. Our Father in heaven. పరలోకమందున మా తండ్రి. సరి కూర్చో. Our Father in heaven. పరలోకమందున మా తండ్రి. That means what? అంటే ఏంటి? I have fellowship with the fellow believers on this earth. నేను ఈ యొక్క భూమిపైన సహవిశ్వాసులతో సహవాసం కలిగి ఉన్నాను. And at the same time I have fellowship with my Lord who is in heaven. అదే సమయంలో పరలోకమందున నా తండ్రితో నేను సహవాసం కలిగి ఉన్నాను. I have horizontal fellowship and also vertical fellowship. నేను పక్కనున్న వారితో సహవాసం కలిగి ఉన్నాను, నిటారుగా నా దేవునితో కూడా సహవాసం కలిగి ఉన్నాను. Without having proper fellowship with the fellow believers, you can never ever have connected to heaven. నువ్వు సహవిశ్వాసంతో సరి అయిన సంబంధము, సరి అయిన సహవాసము లేకుండా పరలోకపు తండ్రితో సహవాసము నిజంగా కలిగి ఉండలేవు. You keep fighting with the fellow believers. నువ్వు సహవిశ్వాసంతో ఎప్పుడు పోట్లాడుతూ, keep on fighting. ఎప్పుడు కూడా పోట్లాడుతూనే ఉంటారు. One brother called to glory. ఒక సహోదరుడు మహిమలో పిలువబడ్డాడు. And then they wanted to write some words on the coffin box. ఆ యొక్క సమాధి పెట్టె పైన ఒక వాక్యం రాయాలనుకున్నారు. Then they chose I have fought a good fight. వారు ఏమనుకున్నారంటే నేను మంచి పోరాటము పోరాడితిని. Second Timothy 4:7 they wanted to write. 2 తిమోతి 4:7 అది రాయాలనుకున్నారు. Somebody said, కొంతమంది అన్నారు, you write only that fragment, other things you don't write. ఆ వాక్యం మాత్రమే రాయండి, మిగతా సంగతులు రాయొద్దు. Not other things in that verse. ఆ వాక్యంలో ఉన్న మిగతా సంగతులు రాయకండి. There are many fighters in the church. అలాగూ సంఘంలో చాలా మంది పోరాడేవారు ఉన్నారు. What do you want to accumulate? What do you want to gain? దాని ద్వారా నువ్వు ఏమి సంపాదించాలని కోరుకుంటున్నావు? You have to be selfless. నిస్వార్థమైన జీవితం కలిగి ఉండాలి. You have to put yourself on the altar of God. నీవు దేవుని యొక్క బలిపీఠం పైన నిన్ను నువ్వు పెట్టుకోవాలి. Your only aim should be that I must please my God. నీ ఏకైక గురి ఏమి కలిగి ఉండాలంటే నా దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి. Yeah, that is very very important. అదెంతో ప్రాముఖ్యమై ఉంటుంది. What do we read in Hebrews chapter 11 verse 6? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏమని చదువుతున్నాం? Without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. That is why again I am saying basis is faith. అందుకే ఇదే మనకు ఆధారం విశ్వాసం అని చెప్తున్నాను. If you have proper faith, ఒకవేళ మీకు సరైన విశ్వాసం ఉంటే then you will continue to have transformed life. అప్పుడు మీ యొక్క జీవితంలో రూపాంతరం యొక్క అనుభవం ఎడతెగ కలిగి You ఉంటావు. will continue to glorify God. నీవు దేవుని ఎడతెగక మహిమపరుస్తావు. Without faith all the talents cannot be there in your life. ఆ యొక్క విశ్వాసము లేకుండా ఈ యొక్క తలాంతులు ఏవి కూడా నీ జీవితంలో ఉండవు. 2 Peter 2 పేతురు chapter 1 మొదటి అధ్యాయం 5 to 9 we shall read responsively. 5 నుంచి 9 మనము మార్చి చదువుకుందాం. I will read one verse, brother will read one verse, along with him you read. 2 Peter chapter 1 2వ పేతురు మొదటి అధ్యాయం 5 to 9. 5 నుంచి 9. Listen to this very carefully. చాలా జాగ్రత్తగా వినండి. And besides this, giving all diligence, add to your faith virtue, and to virtue knowledge. జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. And to godliness brotherly kindness, and to brotherly kindness charity. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. Verse 9. But he that lacketh these things is blind, cannot see afar off, and hath
and has forgotten that he was purged from his old sins. See, what do we have here? ఇక్కడ ఏమి మనం కలిగి ఉంటున్నామో చూడండి. 5th verse says, 5వ వచనంలో అంటున్నాడు, add to your faith. మీ యొక్క విశ్వాసంలోకి ఇవి చేర్చండి అంటున్నాడు. The first is faith. మొట్టమొదటిది విశ్వాసము. It is on the faith, on the ground of faith, on the foundation of the faith, other Christian traits are built up. చూడండి, విశ్వాసం అనే పునాదిపైనే ఇతర క్రైస్తవ గుణ లక్షణములు కట్టబడతాయి. So faith is the foundation. మొట్టమొదటిగా విశ్వాసం అనేది పునాది. To faith add virtue, then knowledge, then temperance and all those things. చూడు, ఆ యొక్క విశ్వాసంలోకి సద్గుణము, సద్గుణంలోకి సహనము, ఇవన్నీ చేర్చబడతాయి. If there is no faith, ఒకవేళ విశ్వాసమే లేనట్లయితే, if there is no foundation, పునాదే లేనట్లయితే, the entire building will fall flat. ఆ యొక్క భవనం అంతా కూడా కూలిపోతుంది. So the foundation is faith and faith alone. చూడండి, పునాది అనేది విశ్వాసము, విశ్వాసం That మాత్రమే. is very, very important in our life. అది నీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమై ఉంటుంది. You hold on to the faith. నీవు విశ్వాసమును పట్టుకొని ఉండాలి. Then Lord will help you with the rest of the things. అప్పుడు మిగతా సంగతులు దేవుడు నీకు సాయం చేస్తాడు. That is why out of my personal experience I am telling you, trust him. అందుకే నా యొక్క వ్యక్తిగత అనుభవం నుంచి నేను చెప్తున్నాను, దేవుని పైన నమ్మిక కలిగి ఉండండి. Have faith on God. దేవుని పైన విశ్వాసం కలిగి ఉండండి. There was a mathematics class going on. ఒక మ్యాథమెటిక్స్ లెక్కల క్లాస్ జరుగుతా ఉంది. Elementary level. ఎలిమెంటరీ లెవెల్లో Teacher was teaching the children. టీచర్ పిల్లలు నేర్పిస్తున్నాడు. 1 and 0, 10. 1 దాని పక్కన 0 10. 1 2 zeros 100. 1 పక్కన 2 సున్నాలు 100. 1 3 zeros 1000. 1 పక్కన 3 సున్నాలు 1000. 1 4 zeros 10,000. 1 పక్కన 4 సున్నాలు 10,000. 1 5 zeros 1 lakh. 5 సున్నాలు 1,00,000. So she was like that, put 1 and so many zeros he wrote on that. ఆ రీతిగా 1 పెట్టి దాని పక్కన సున్నాలు రాస్తూ వెళ్ళింది. In the meanwhile, headmaster called her. ఈ మధ్య కాలంలో హెడ్ మాస్టర్ పిలిచాడు. Even came and said, headmaster is calling you. ప్యూన్ వచ్చి చెప్పాడు, హెడ్ మాస్టర్ నిన్ను పిలుస్తున్నారు. Then he excused and went to the class. ఆయన క్లాస్ వదిలిపెట్టి వెళ్ళాడు. Then there was the Tuntarodu. One naughty fellow was there in the class. తుంటరి పిల్లోడు క్లాస్ లో ఉండేవాడు. That fellow took a duster. ఒక డస్టర్ తీసుకొని పిల్లోడు And wiped out 1 before the 5 zeros. సున్నాల కంటే ముందున్న ఒకటి అంకెను తుడిచేశాడు. 5 zeros ముందున్న ఒకటి తుడిపేసినాడు. ఒకటి తుడిపేశాడు. ఎక్కడ? 5 సున్నాల కంటే ముందు ఉన్న ఒకటిని. Then teacher comes after some time. కొద్ది సమయం తర్వాత టీచర్ వస్తుంది. My children. నా పిల్లలారా, 1 and 5 0. 1 is not here. 1 దాని పక్కన 5 అక్కడ ఆగిపోయింది. So 1 is very important there. చూడండి, 1 చాలా ప్రాముఖ్యం. If there is no 1, 1 లేనట్లయితే, you put from here to there zeros. ఇక్కడ నుంచి అక్కడ వరకు సున్నాలు పెట్టినట్లయినా Any value? దేనికైనా లాభమా? No value at all. ఏమి విలువ లేదు. I want to tell you that 1 is faith. ఆ ఒక్క సంఖ్యనే విశ్వాసం అని చెప్తున్నాను. That 1 controls the other things. ఈ ఒక్కటే మిగతా అన్నిటిని స్వాధీనంలో ఉంచుతుంది. That is why faith is very, very important. అందుకే విశ్వాసము మాత్రమే ఎంతో ప్రాముఖ్యమై ఉంటుంది. God told Martha. ప్రభు మార్తతో అన్నాడు. John's Gospel chapter 11 verse 40. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో, If you have faith, you will see the glory of God. నీవు విశ్వసించినట్లయితే దేవుని యొక్క మహిమను చూచెదవు. Oh, you want to see the glory of God? నీవు దేవుని మహిమను చూడాలనుకుంటున్నావా? Then have faith in Him. అయితే ఆయనలో విశ్వాసం కలిగి ఉండు. That is the foundational truth for having transformed life. రూపాంతరము చెందిన అనుభవం కొరకైన జీవితం కొరకైన పునాది విశ్వాసం అయి ఉంటుంది. If you do not have faith, నీవు విశ్వాసం లేనట్లయితే, you may think you are living transformed life, but you are not living. చూడు, నీవు రూపాంతరం చెందిన వ్యక్తి అనుకుంటున్నావు కానీ అది కాదు. You have to live a faithful life. నువ్వు Faithful, F-U-L-L. Faithful life. విశ్వాసముతో నిండిన జీవితం కలిగి ఉండాలి. You have this much faith. ఇంత విశ్వాసం ఉందా? You have that much power. అంత శక్తి ఉంటుంది. If you have this much faith. ఇంత విశ్వాసం ఉందా? That power. అంత శక్తి ఉంటుంది. If you have this much faith. ఇంత విశ్వాసం ఉందా? That power you will enjoy. అంత శక్తి నువ్వు అనుభవిస్తావు. Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 3. 3వ అధ్యాయం verse 20. 20వ వచనం. That is used as a benediction. అది ఆశీర్వచనంగా ఉపయోగిస్తారు. చదవండి. చూడండి, Ephesians chapter 3 verse 20. ఎఫెసీ 3:20. There is a wonderful promise there. తెలుగులో 20:20. Now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చే శక్తి గల దేవునికి. According to the power that worketh in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. In other words, ఇంకో మాటల్లో, to the extent you allow to the Spirit of God, the power of God to have a full sway in your heart and life, it is to that extent
He will do beyond your asking or even thinking. ఇంకో మాటలు చెప్పాలంటే నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క శక్తిని నీ యొక్క జీవితంలో ఎంతగా పనిచేయడానికి అనుమతిస్తావో అంతగా అది పనిచేస్తారు. That we forget about it. The second fragment you leave it. He will do beyond my asking or even thinking. అయితే మనం మొదటి వాక్య భాగము అంటే అక్కడ ఉంది కదా, ఆయన అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అది మాత్రం గుర్తుంటుంది, మిగతా వదిలిపెడతాం. That is very important. అది ముందుది చాలా ప్రాముఖ్యం. His blessings are conditional. ఈ యొక్క ఆశీర్వచనములు షరతుతో కూడినవి. What is that condition? ఏంటి ఆ షరతు? Trust him. ఆయన యందు విశ్వాసం ఉంచు. You just trust him, that is enough. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచు చాలు. But we say we have faith, but we really do not have faith. మనమైతే విశ్వాసం కలిగి ఉన్నామని చెప్తాము కానీ నిజంగా చూస్తే విశ్వాసం లేదు. There were farmers in a village. ఒక ఊరిలో వ్యవసాయదారులు ఉన్నారు. They depended upon rain from heaven. ఆ పరలోకం నుండి వర్షం పైన ఆధారపడి ఉంటారు. There are nothing, no rivers or nothing out beside their village. ఆ యొక్క ఊరి పక్కలో ఏక నది కాలువ ఏమీ లేదు. They depend upon rain for farming. కేవలము వర్షము పైన ఆధారపడి వ్యవసాయం చేస్తారు. Always they were looking onto the sky. ఎల్లప్పుడూ ఆకాశం వైపు చూస్తారు. At that time one hermit, one rishi passed through that village. ఆ సమయంలో ఒక ఋషి గారు అక్కడి నుంచి వెళ్తున్నారు. They all gathered around him. వాళ్ళందరూ ఆయన చుట్టూ వచ్చి, it appears you are a prayerful man. నువ్వు ప్రార్థన పరుడుగా కనిపిస్తున్నావు, close to the heart of God. నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావు. Now you recommend our case to him. ఇప్పుడు మా యొక్క అవసరము ఆయనకు చెప్పు. Then we will have rain. అప్పుడు మాకు వర్షం వస్తుంది. Then rishi asked them. అప్పుడు ఋషి వాళ్ళు అన్నాడు, do you have faith? మీకు విశ్వాసం ఉందా అని అడిగాడు. Do you have faith? మీకు విశ్వాసం ఉందా? If I pray you will get rain. నా ప్రార్థన ద్వారా మీకు వర్షం వస్తుందని విశ్వాసం ఉందా? నమ్ముతారా మీరు? అందరు తల్లు గంగెద్దు దులుపినట్టు ఆ గంగెద్దులాగా అందరూ తలూపుతున్నారు. yes. అవును. Then he said, అప్పుడు అన్నాడు, gather around the open field. మీరందరూ ఆ యొక్క పొలంలోనికి రండి. 9 o'clock everybody, all the village should come. 9 గంటలకు ఊర్లో ఉన్న వారందరూ రావాలి. Then I will pray. అప్పుడు నేను ప్రార్థిస్తాను. And if you have real faith, మీరు నిజంగా నమ్మినట్లయితే, then rain will come. అప్పుడు వర్షం వస్తుంది. Rain will come, he said. అప్పుడు వర్షం వస్తుంది అన్నాడు. And then they all left, and next day morning 9 o'clock they all gathered. వాళ్ళందరూ ఇక ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఉదయము 9 గంటలకు అందరూ అక్కడ కూడొచ్చారు. పిల్ల జల్ల అంతా everyone. ఆ పిల్లలు జల్లలు అందరూ వచ్చారు అక్కడికి. See that miracle. అక్కడ అద్భుతం చూడడానికి. And then Rishi stood in front of them. ఆ ఋషి అక్కడ నిలబడ్డాడు వాళ్ళకి ఎదురుగా. Closed his eyes for a long time. చాలా సేపు కళ్ళు మూసుకున్నాడు. They thought he was praying. వాళ్ళు అనుకున్నారు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. And after a long time he opened his ears. చాలా సమయం తర్వాత తన కళ్ళు తెరిచాడు. Rain వచ్చిందా అడిగాడు. వర్షం వచ్చిందా? వర్షం వచ్చిందా? No sir. లేదు, రాలేదన్నారు. Did you have faith on me? నా పైన మీకు విశ్వాసం ఉందా? Yes sir, we told you so. అవును, నీ పైన విశ్వాసం ఉందని చెప్పాం కదా. Then he said, అప్పుడు అన్నాడు, if you have really faith on me, ఒకవేళ నిజంగా మీరు నన్ను నమ్మినట్లయితే, where are the umbrellas? మీ యొక్క గొడుగులు ఎక్కడా అని అడిగాడు. అర్థమైందా? If they really believe, ఓకే, వాళ్ళు నిజంగా నమ్మినట్లయితే, that rain would come, వర్షం వస్తుందని నిజంగా నమ్మినట్లయితే, they would have come some umbrellas or something, they would have come to shelter themselves. వాళ్ళు వర్షం వస్తుంది కదా అందుకని గొడుగులు తెచ్చుకోవాలి. అది వర్ష. That is what we are doing. అదే మనం చేస్తున్నాం. We don't really believe. నిజంగా మనం నమ్మము. We say in our words, in our worship, in our prayer, in our singing, so many things we do. మన పాటల్లో, మన మాటల్లో, మన ఆరాధనలో, మన ప్రార్థనలో అనేక సంగతులు చెప్తాం. అయితే నిజాయితీగా నిజంలో చూసినట్లయితే విశ్వాసం లేదు. If you have faith, you can see the power of God. నీవు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమను చూచెదవు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 13, 13వ అధ్యాయము verse 58. 58వ వచనం. Matthew's Gospel 13:58. మత్తయి సువార్త 13:58. That is an eye opener for many of us. మనలో అనేకులకు కనువిప్పు ఇది. We need to obey to the word of God. దేవుని వాక్యంకు విధేయత చూపించాలి. The last verse in that chapter. ఆ యొక్క అధ్యాయంలోని చివరి వాక్యం. Matthew's Gospel chapter 13 verse 58. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. And he did not many mighty works there because of their unbelief. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. He wanted to do much more than what he has already done.
దేవుడు ఏదైతే అద్భుతాలు చేశాడో దానికంటే ఎక్కువగా చేయాలని But కోరుకున్నాడు. he could not do it. అయితే చేయలేకపోయాడు. Lord himself says it is because of their unbelief. ప్రభు అంటున్నాడు వారి యొక్క అవిశ్వాసము ద్వారా నేను చేయలేకపోయాను. So Lord wants to do much more than what he has already done in your individual family life. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు కుటుంబ జీవితంలో ఏదైతే దేవుడు గొప్ప కార్యం చేశాడో దానికంటే ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాడు. Spirit of God is saying today, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఈరోజు, whatever I have already done not sufficient. నేను నీ జీవితంలో చేసింది ఇంకా సరిపోదది. I want to do much more than what I have already done in your life. నేను నీ జీవితంలో చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాను. But your unbelief has become a stumbling block. Your unbelief is a hindrance for the flow of the power of God in your life. అయితే దేవుని యొక్క శక్తి నీ యొక్క జీవితంలో కార్యసాధకం అవడానికి కొరకై నీ యొక్క అవిశ్వాసం అది అడ్డుబండగా ఉంటుంది. So during this youth camp, ఈ యొక్క యవనస్తుల take a కూడికల్లో decision, young and old alike. యవనస్తులేమి వృద్ధులేమి ప్రతి ఒక్కరు ఒక తీర్మానం I తీసుకోవాలి. will trust him at all times. అన్ని సమయంలో నేను ఆయన యందు నమ్మిక And I ఉంచుతాను. will pour out my soul in the presence of the Lord. నా దేవుని సన్నిధిలో నా యొక్క హృదయమును కుమరించుతాను. Word of God said, దేవుని వాక్యం అంటాడు, yesterday also we have read, నిన్న కూడా చదివాము, Psalm 34 verse 5. ఆ 34వ కీర్తన 5వ వచనం, They looked unto him and they were lightened and their faces were not ashamed. వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను, వారు ఎన్నడూ వారి ముఖములు లజ్జింపకపోయెను. Hey, నోట్లు తీయది వాడు చూడు ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు. Hey, listen to the word of God. Remove that pen in your దేవుని వాక్యం వినండి, పెన్ను నోట్లో నుండి తీయండి. So we have to have faith to enjoy the power of God. దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి కొరకే మనకు విశ్వాసం అవసరం. To the extent you have faith, to that extent you can enjoy the unlimited power of God. నువ్వు ఎంతగా నువ్వు దేనిపైన విశ్వాసం కలిగి ఉంటావో అంతగా దేవుని యొక్క అపరిమితమైన శక్తిని నువ్వు అనుభవించగలవు. It is only when you have faith విశ్వాసం ఉన్నప్పుడే అనుభవించగలవు. you can live a life of separation unto God. విశ్వాసం ఉన్నప్పుడే దేవుని కొరకే ఒక ప్రత్యేకమైన జీవితం జీవించగలవు. That is very, very important. అదెంతో ప్రాముఖ్యమైన సంగతి. First thing is, మొట్టమొదటి if సంగతి, you are being transformed or transformed life you are living, నీవు రూపాంతరము చెందిన జీవితం జీవిస్తున్నట్లయితే then you will have a life of faith in your life. నీవు విశ్వాసంతో నిండిన జీవితం కలిగి ఉంటావు. You live by faith, not by sight. నీవు దృష్టి ద్వారా చూచుట ద్వారా కాదు కానీ విశ్వాసం ద్వారా జీవిస్తావు. Let us look into our hearts. అందుకనే మన హృదయాలను పరీక్షించుకుందాం. Not only before taking part in the table of the Lord. కేవలము ప్రభు దినంలో బలిలో పాలు పొందే ముందు కాదు, When you are seated in the presence of the Lord, ఎప్పుడెప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో when the కూర్చుంటామో, word of God is ministered unto us, దేవుని యొక్క వాక్యం మనకు పరిచయం we have చేయబడినప్పుడు to examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాలి. Do I really have faith in him? నిజముగా నేను ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటున్నానా? Then Lord will tell you what is your status. అప్పుడు ప్రభు నీ యొక్క నిజ స్థితి ఏంటో చెప్తాడు. Commit yourself unto the Lord. ఆయనకు నీ జీవితమును సమర్పించుకో. Next thing is, తర్వాత సంగతి, those who are living transformed life, they will have a life of separation unto the Lord. ఎవరైతే రూపాంతరము చెందిన జీవితం జీవిస్తూ ఉంటారో వారి యొక్క జీవితంలో ప్రత్యేకింపబడిన స్థితిలో ఉంటారు. John's Gospel, యోహాను సువార్త chapter 15, 15వ అధ్యాయం verse 19. 19వ వచనం, If I were of the world would love his own. But because you are not of the world, but I have chosen you out of the world, therefore the world hateth you. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. I have chosen you out of the world. నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకొని ఉంటున్నాను. First Peter, మొదటి పేతురు chapter 2, 2వ అధ్యాయము verse 9. 9వ వచనం, But ye are a chosen generation, a royal priesthood, and a holy nation, a peculiar people, that you should shew forth the praises of him who hath called you out of darkness into his marvelous light. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. See, you have been called out of darkness into his marvelous light. చూడండి, చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన He వారము. has brought you into a wonderful place, the rock of Lord Jesus Christ. చూడండి, అద్భుతమైన స్థలము ప్రభువైన యేసుక్రీస్తు, ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి పిలువబడ్డాం. And you should continue to dwell on him.
ఆయన పైనే మనం నివసించాలి. Continue to depend upon him. ఆయన పైనే ఆధారపడాలి. Continue to cleave on to him. ఆయననే హత్తుకోవాలి. Continue to look on to him. ఎడతెగక ఆయన వైపే చూడాలి. Oh, what a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి ఇది. Learn to look on to him for everything. ప్రతి విషయమై ఆయన వైపు చూడడం నేర్చుకోండి. In a mysterious way, out of the blue, so to say, out of the blue, help will come to you. ఎంతో మర్మముగా, ఎంతో అద్భుత రీతిగా ఆయన మనకు సహాయం చేసేవాడు అంటున్నాడు. How it has happened, you will wonder. అది ఎలాగ జరిగిందో అని నీవే ఆశ్చర్యపోతావు. Such things will happen, it is beyond your understanding. అటువంటి సంగతులు మీ యొక్క ఊహకు మించిన సంగతులు జరుగుతాయి. Mind-boggling things will happen. మన యొక్క మతి చలించే సంగతులు జరుగుతాయి. If you trust him more and more. మీరు ఎంత ఎక్కువగా ఆయన పైన విశ్వాసం ఉంచుతారో, ఎంత ఎక్కువగా నమ్ముతారో. 1969 1969 ఏప్రిల్ my wife was carrying 9th month. ఆ సహోదరుని యొక్క భార్య 9వ నెలలో ఉంటుంది. For the first delivery. ఆ మొట్టమొదటి యొక్క గర్భంలో. And then we were living in Anantapur Engineering College area. ఇక్కడ అనంతపూర్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియాలో ఉండేవారు. At that time the town and the engineering college were totally cut off. అప్పుడు పట్టణము కాలేజ్ చాలా దూరంగా ఉండేవి. Hospital, general hospital was in the city. జనరల్ హాస్పిటల్ పట్టణంలో ఉండేది. 3.5-4 kilometers. సుమారు 4 కిలోమీటర్ల దూరము. No transport during the night. రాత్రి కాలము ప్రయాణ సౌకర్యం ఏమీ లేదు అక్కడ. Some Jatka bandi and some city bus runs. ఉదయ కాలము జట్కా బండి గాని సిటీ బస్ గాని ఉండేవి. Night no transport. రాత్రిలో ఏ రవాణా సౌకర్యం లేదు. I told my officer commanding. అప్పుడు నా ఆఫీసర్ కమాండింగ్ తో అన్నాను, Sir, my wife is carrying 9th month. సార్ నా యొక్క భార్య 9వ నెలలో గర్భవతి. If she gets pain in the night, I have to take her to the hospital. I have no transport. ఆమెకు నొప్పులు వచ్చినట్లయితే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి, నా దగ్గర ఎటువంటి రవాణా సౌకర్యం లేదని చెప్పాను. Immediately sanctioned office vehicle. అప్పుడు ఆయన ఆఫీస్ వెహికల్ నా కొరకు ఇచ్చాడు. He told the driver, ఆ డ్రైవర్ తో అన్నాడు, before you go to the city to your place, before going, there are 2 military people live in this engineering college. You hand over the car keys to them. ఆ డ్రైవర్తో అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్లే ముందు, పట్టణంకి వెళ్లే ముందు ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్లో 2 మిలిటరీ వాళ్ళు ఉంటున్నారు, వారి చేతిలో ఈ యొక్క కార్ కీ పెట్టి వెళ్ళన్నాడు. So he had been sincerely doing every day. ఆ డ్రైవరు ప్రతిరోజు నమ్మకంగా అలాగే చేశాడు. Before going, he will go to their home, give the keys and go. ప్రతిరోజు ఇంటికి వెళ్లే ముందు వారి ఇంటికి వెళ్ళి అక్కడ కీ ఇచ్చి వెళ్ళేవాడు. 17th of April. 17 ఏప్రిల్ night 11 o'clock. రాత్రి 11 గంటలకు My wife developed pains. ఆ సహోదరి యొక్క భార్యకు నొప్పులు ఆరంభమయ్యాయి. Then I prayed. నేను ప్రార్థించాను. And I sent to them. I went to them. వారి దగ్గరికి వెళ్ళాను. Then I said, come on, let us take the car. I have to take my wife to the hospital. రండి కార్ తీయండి, నా భార్యని ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళాలన్నాను. That man said, hey, today he did not give me the keys. అప్పుడు ఆయన తల బాదుకొని, అయ్యో ఈ రోజే ఆయన కీ ఇవ్వలేదన్నాడు. Every day he had been giving. ప్రతిరోజు ఇచ్చేవాడు. That day he did not give. ఆ రోజే ఇవ్వలేదు. Then immediately I thought, అప్పుడు నేను ఆలోచించాను, my testing time has begun. నా యొక్క పరీక్ష సమయం ఇప్పుడు ఆరంభమైంది. I trust him. నేను ఆయన పైన విశ్వాసం ఉంచుతున్నాను. Now this is final paper, final trust. ఇప్పుడు నా యొక్క చివరి పేపర్, చివరి యొక్క నమ్మకం. నేను ఆయన యందు విశ్వాసం ఉంచాలి. If I trust him, he will not let me down. ఎప్పుడైతే నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నానో ఆయన ఎప్పుడు నన్ను సిగ్గుపడనివాడు. My past experience of God's faithfulness in my life. నా యొక్క జీవితంలో గతించిన దినాల్లో దేవుని యొక్క విశ్వాసం నేను అనుభవించినాను. Past experience of God's faithfulness must give us assurance for the future. మన యొక్క జీవితం రాసుకోవాలి, ఎవరు రాసుకోవడంలే. Very important line. చాలా past experience of God's faithfulness gives us assurance for the future. చూడండి, గత దినాలలో మన జీవితంలో దేవుడు ఎంత నమ్మకంగా కార్యం చేసి ఉంటున్నాడో ఆ కార్యములు మన భవిష్యత్తు కొరకై మంచి విశ్వాసం కలిగి ఉండడానికి తోడ్పడతాయి. That is what David said. అదే దావీదు అన్నాడు. When Saul said, oh, he is a well trained, you cannot fight him, you cannot kill him. ఆ సౌలు రాజు దావీదుతో అన్నాడు, అతను ఎంతో బలవంతుడు, చాలా నైపుణ్యం కలిగిన వాడు, నువ్వు ఆయనతో పోరాడలేవు అన్నప్పుడు, గొలియాతుని గురించి అన్నప్పుడు, you cannot kill him. నువ్వు గొలియాతుని చంపలేవన్నాడు. What did David say? అప్పుడు దేవుడు ఏమన్నాడు? He talks about the lion and the bear whom he killed. ఆయన గతించిన దినాలలో ఎలుగుబంటిని, సింహంని ఎలాగ చంపాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. He said he will become one among them. ఆయన అన్నాడు, ఈ గొలియాతు కూడా ఒకరిదాగా మారిపోతాడు. Past faithfulness. గతించిన నమ్మకత్వము. David experienced God's faithfulness in the past. దావీదు తన యొక్క గతించిన దినాల్లో దేవుని యొక్క నమ్మకత్వమును అనుభవించాడు. That gave him assurance and said, I will kill him. ఆ యొక్క అనుభవములు తనకు ఇంకా నిశ్చయతనిచ్చి ఖచ్చితంగా నేను అతన్ని చంపుతానన్నాడు. So I depended upon God. నేను ఆ రీతిగా దేవుని పైన ఆధారపడుతున్నాను. I know God will help me. దేవుడు నాకు సాయం చేస్తాడని నమ్ముతున్నాను. In spite of the fact that I heard there are no keys there with him. నాకు తెలిసింది ఏమేని, అతని దగ్గర కార్ కీస్ లేనని తెలిసినప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. I do not know how he will help.
ఎలాగ సాయం చేస్తాడో తెలియదు. I said, let us go to the other military man. నేను ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దామని వెళ్ళాను. Maybe he has got with him. అతని దగ్గర కార్ కీస్ ఉన్నాయేమో. He also said he did not have the key. ఆయన కూడా అన్నాడు నా దగ్గర కూడా తాళాలు Then I లేవు. said, let us go to the car. అప్పుడు నేనేమన్నానంటే రండి కార్ దగ్గరికి వెళ్దాం. That brother said, one Tamilian brother, చాబీలు என்ன பண்ணுదాంగి పోయి. అక్కడ తమిళ సహోదరు ఏమనంటే తాళాలే లేవు కార్ దగ్గరికి పోయి ఏం చేస్తావు? I said, let us go. నేను అన్నాను రా వెళ్దామని. That is the faith I had. ఆ విశ్వాసం నేను కలిగి I do ఉన్నాను. not know how the car will start without keys. తాళాలు లేకుండా కార్ ఎలా స్టార్ట్ అవుతుందో నాకు తెలియదు. But my Lord will help me. అయితే నా దేవుడు నాకు సాయం చేస్తాడు. I was crying in my heart. నా హృదయంలో నేను మొరపెడుతున్నాను. I did not express it outside. నేను వారికి చెప్పలేదు కానీ I do not know how my Lord will not leave me alone. ఎలాగైనా నాకు తెలియదు కానీ నా దేవుడు నన్ను వదిలిపెట్టాడు. My wife has pains. నా సోదరుని భార్యకి నొప్పులు I ఉన్నాయి. have to immediately take her to the hospital. త్వరగా ఆమెను తీసుకెళ్ళాలి ఆసుపత్రికి. Now I have no transport. ఇప్పుడు రవాణా లేదు. I have a cycle at that time. నాకు కేవలం సైకిల్ ఉండింది. You cannot take a fully pregnant woman on a cycle. నెలలు నిండిన గర్భవతిని సైకిల్ పైన తీసుకెళ్ళలేము. Then I was praying, Lord, I know you will do it. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీవు చేస్తావని నమ్ముతున్నాను. Just one furlong we went to the car. ఒక ఫర్లాంగ్ దూరం కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు in that compound, ఆ కాంపౌండ్ లోనే I closed my eyes. నేను ప్రార్థన కళ్ళు మూసుకున్నాను. My prayer is very simple. చాలా సాధారణమైన ప్రార్థన. I taught this in London recently. లండన్ లో ఈ యొక్క ప్రార్థన నేర్పించాను. My prayer is only simple. చాలా చిన్న ప్రార్థన. Oh Lord, help me. ప్రభువా నాకు సాయం చేయు. That comes from the bottom of my heart as a groaning. అది నా యొక్క హృదయాంతరంగంలో నుండి మూలుగు వలె వస్తుంది. Oh Lord, help me. ఓ ప్రభువా నాకు సాయం చేయండి. I practice it all through my life. నా జీవితం అంతా కూడా నేను ఇది చేస్తాను. In various situations. అనేక పరిస్థితులలో I am in my room. నా గదిలో My granddaughter will come. నా మనవరాలు వస్తుంది. Tata, dinner is ready, come. తాత dinner is ready. డిన్నర్ రెడీగా ఉంది రా అంటుంది. Then while coming out of my room, నా రూమ్ నుంచి బయటకు వచ్చేప్పుడు I have been praying for somebody. I said, oh Lord. నేను వేరే ఎవరి కొరకు ప్రార్థిస్తూ ప్రభువా అని ప్రార్థిస్తాను. అని ఆ పిల్ల పోతుంటే వెనకాల పోతా ఓ లార్డ్ అంటే ఆ పిల్ల అంటది హెల్ప్ మీ అంటది. నేను వెనకాల ఉండి నా మనవరాలు ముందున్నప్పుడు ప్రభువా అని నేను మొరపెడుతుంటే ఆమె ముందుండి సహాయం చేయి అంటుంది. They are conversant with so much of that. అంటే ఆ యొక్క మాట ఆ ప్రార్థన గురించి చాలా సుపరిచితమైంది ఆ అమ్మాయికి. Situation in my home or in the mandali, my prayer is, oh Lord, help. Because God knows what is the situation. You don't have to explain and describe him. చూడండి నేను ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావో నీవు దేవునికి చెప్పే అవసరం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. అయితే అది ఇంటిలో కానీ సంఘంలో కానీ మనం ఏమని చేయాలంటే ప్రభువా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి. I prayed like that. అదే రీతిగా ప్రార్థన చేశాను. My heart I was groaning. నా యొక్క హృదయంలో మూలుగుతా ఉన్నాను. I do not know how we will go, but we know for sure we will definitely go to the hospital. ఎలాగో ఆసుపత్రికి వెళ్తామో తెలియదు కానీ ఖచ్చితంగా నాకు ఒకటి తెలుసు, ఆసుపత్రికి వెళ్తాం. As I was still praying like that, అలాగే నేను ప్రార్థిస్తున్నప్పుడు one of them went to the security guard and asked for matchbox. ఒక వ్యక్తి ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి అగ్గి పెట్టి ఇవ్వమన్నాడు. వాళ్ళలో ఒకడు then he took the matchbox. అతను ఆ అగ్గిపెట్టి తీసుకొని somehow opened the car of the door. ఏదో ఒక రీతిగా ఆ కార్ యొక్క తలుపు తెరిచి and then he sat in the driver's seat and took 4 matchsticks in the reverse order, put in the ignition. ఆయన ఏం చేశాడంటే ఆ అగ్గిపెట్టెలో నుండి 4 అగ్గిపుల్లలు తీసి దాని వెనుక భాగం నుంచి ఇగ్నిషన్ కీ పెట్టే దగ్గర 4 అగ్గిపుల్లలు పెట్టాడు. అగ్గిపెట్టె మందేమో చేతిలో వెనకాలి ఇగ్నిషన్ ట్యూన్ పెట్టాడు. ఆ ఇగ్నిషన్లో పెట్టాడు అనమాట. అవి ఇవన్నీ తర్వాత తెలిసింది నాకు. ఆఫ్టర్వర్డ్స్ ఐ కేమ్ టు నో ఆల్ దిస్. ఇవన్నీ నాకు తర్వాత తెలిసింది. ఐ వాజ్ ప్రేయింగ్ ఇన్ మై హార్ట్, లార్డ్ హెల్ప్. నా హృదయంలో అయితే నేను ప్రార్థన చేశాను, ప్రభువా నాకు సాయం చేయి. దెన్ ఐ హర్డ్ ఇంజిన్ స్టార్టెడ్. నేను విన్నాను అప్పుడే ఇంజిన్ స్టార్ట్ అయింది. I opened my eyes. నా కన్నులు తెచ్చాను. And that man is a nominal Christian, David Raj. ఆయన నామకార్థ క్రైస్తవుడు, ఆయన డేవిడ్ రాజు. He said when the engine started, ఆయన ఇంజిన్ స్టార్ట్ గానే ఏమన్నాడు? He shouted like this. ఈ రీతిగా అరిచాడు, అయ్యా మన దేవుడు గొప్పోడు, అయ్యా మన దేవుడు గొప్పవాడు, our God is great God, he shouted. మన దేవుడు గొప్పవాడు అని అరిచాడు. Many times I gave him the gospel, he was not born again. అనేక సార్లు నేను ఆయనకు సువార్త చెప్పాను కానీ రక్షణ పొందలేదు. But at that time he recognized the greatness of God. అయితే ఆ సమయంలో దేవుని యొక్క గొప్పతనం గుర్తించాడు. అయ్యా మన దేవుడు గొప్పోడు, అయ్యా మన దేవుడు గొప్పవాడు. Then I said don't leave the clutch. అప్పుడు నేను అన్నాను క్లచ్ వదిలిపెట్టకు. Many times when God gives blessings we lose the clutch. అనేక సార్లు దేవుడు మనల్ని దీవించినప్పుడు క్లచ్ వదిలిపెట్టేస్తాం. Hold fast which thou hast, Revelation 3:11. నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా చేపట్టుము అంటున్నాడు. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచదవేమో జాగ్రత్త పడు, ఒక పాట. ఆ రీతిగా పాట ఉంటుంది. So you have to hold on to it.
ఏదైతే దేవుడు అనుగ్రహిస్తున్నాడో దాన్ని పట్టుకోవాలి. Then David Raj said, "Vidavan sir," అన్నాడు. అప్పుడు దేవుడు రాజు అన్నాడు, లేదు సార్ నన్ను వదిలిపెట్టాను అన్నాడు. Then we took to our home and took my wife in the car, in the vehicle. అప్పుడు ఇంటికి వెళ్ళాము, సహోదరుడు భార్యని తీసుకొని By the ఆసుపత్రికి time we entered the compound, it was 4:30 in the morning. ఆ ఆసుపత్రి కాంపౌండ్ లో ప్రవేశించే వరకు 4:30 అవుతుంది ఉదయకాలం. And then I was just crying profusely. నేను ఎంతో కన్నీరు గారుస్తున్నాను, Ananda Bashpalu. ఆనంద బాష్పాలు. Oh Lord, how great thou art. ప్రభా నీవు ఎంత గొప్పవాడు, There were no keys. ప్రభా తాళాలు లేవు, How you have done a great thing. ఎలాగూ నీవు ఈ గొప్ప కార్యం చేశావు. With matchsticks, car has started. ఆ అగ్గి పుల్లల ద్వారా కార్ స్టార్ట్ అయింది. You also start your vehicles if you misplace your keys. మీరు కూడా తాళాలు లేకపోతే అలాగే స్టార్ట్ చేయండి. తాళాలు ఏమైనా మిస్ అయిపోయి కనపడకపోతే. తాళాలు కనపడకపోతే అలాగే I చేయండి. want to tell you, by faith it will start. చూడండి, విశ్వాసం ద్వారా అది స్టార్ట్ అవుతుంది. What is important is faith. ఏంటి ప్రాముఖ్యమైన సంగతి అంటే విశ్వాసం. Mark's Gospel, మార్కు సువార్త chapter 11, 11వ అధ్యాయము 23 and 24. 23, 24. For verily I say unto you, that whosoever shall say unto to this mountain, be thou removed, and be thou cast into the sea, and shall not doubt in his heart, but shall believe that those things which he hath shall come to pass, he shall have them whatsoever he saith. Therefore I say unto you, what things soever ye desire, when ye pray, believe that ye receive them, and ye shall have them. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. This is what I have done. ఇదే నేను చేశాను. What does it say? అదేమని రాయబడి ఉంటుంది? Whatsoever things ye desire, that ye, when you pray, believe that ye receive them. Believe that ye receive them. Believe that ye receive them. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, పొందియున్నామని నమ్ముడి, Then ye shall have them. Then ye shall have them. అప్పుడు మీరు కలిగి ఉంటారు. So that is what the word of God says. అది దేవుని వాక్యం అంటున్నారు. So when you have that element of faith, అటువంటి విశ్వాసం మనం కలిగినప్పుడు wonderfully God will help you. అద్భుత రీతిగా దేవునికి సాయం చేస్తాడు. Then God blessed us with a daughter. అప్పుడు దేవుడు సహోదరిని ఒక కూతురు చేత దీవించాడు. In a wonderful way God delivered us from such a tight corner. అటువంటి ఇరుకు స్థలంలో నుండి ప్రభు అద్భుత రీతిగా మమ్మల్ని విడిపించాడు. Several situations like that happened in my ఇటువంటి life. అనేక సందర్భాలు నా జీవితంలో జరిగాయి. So we have to trust him more and more. అధికంగా ఇంకా అధికంగా ఆయన పైన విశ్వాసము నమ్మిక కలిగి ఉండాలి. him more and more. అధికమైన నమ్మిక విశ్వాసం కలిగి ఉండాలి. You say like this, Lord, I don't know how. మీరు ఇలాగ చెప్పాలి, ప్రభువా ఎలాగో తెలియదు కానీ But you will help me. నీవు సాయం చేస్తావు నాకు. You will deliver me from this situation. ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తావు. That is why he is the true and the living God. అందుకే ఆయన నిజమైన జీవము కలిగిన దేవుడు. God who acts according to our requests. మన యొక్క అక్కర, మన యొక్క ప్రార్థన కొలది ఆయన చేసే దేవుడు. So if you want to live a transformed life, నీవు రూపాంతరము చెందిన జీవితం జీవించాలని కోరుకున్నట్లయితే, again and again I am saying, మాటికి చెప్తున్నాను, మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలంటే faith. విశ్వాసము, unfailing faith. అది సందేహించని విశ్వాసము, unwavering faith. అటు ఇటు సంకోచించని విశ్వాసము, total trust on him. ఆయన పైన సంపూర్ణ నమ్మిక. Then God does wonderful things beyond your understanding, beyond your thinking. అప్పుడు మీరు అడిగిన వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా చేసే దేవుడు అంటాడు. So the recommendation is, మీకు చెప్పే ఒక రికమెండేషన్ ఏంటంటే, have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Whatever may be your situation, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, whatever may be the lack in your life, నీ జీవితంలో ఎటువంటి కొరత ఉన్నప్పటికీ, individually or even as a family, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, maybe some of young people are married also, కొంతమంది యవనస్తులు వివాహం కూడా చేసుకొని ఉంటున్నారు. young and old alike, everybody, ఆ యవనస్తులేమి పెద్దలేమి అందరూ have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. That is the foundation on which every other Christian trait is built up. అదే పునాది పైన మిగతా క్రైస్తవ సద్గుణాలన్నీ కూడా కట్టబడతాయి. If you don't have faith, నీకు విశ్వాసం లేనట్లయితే, there cannot exist any other quality of a Christian. మిగతా క్రైస్తవునికి చెందిన ఏ ఒక్క గుణం కూడా నీలో విశ్వాసకి చెందిన గుణాలు ఉండవు. That is why faith is very, very important. అందుకే విశ్వాసం ఎంతో ప్రాముఖ్యం. You trust him. ఆయన యందు నమ్మిక ఉంచండి. He will never let you down. ఆయన నిన్నెప్పుడు మర్చిపోడు, May వదిలిపెట్టాడు. God help us to have continued, consistently trusting on him. ఎల్లప్పుడూ ఇదే రీతిగా ఆయన పైన ఎడతెగక మనం నమ్మిక కలిగి విశ్వాసంతో జీవించుదుము గాక. Second thing I said was, రెండో సంగతి చెప్పింది ఏంటంటే, we will continue afterwards.
తర్వాత మనం చూసుకుందాం life of separation. ప్రత్యేకించబడిన జీవితము. Whenever I talk any subject, I will enter into faith. చూడండి, నేను ఏ అంశం గురించి నేను మాట్లాడినప్పుడు కూడా తిరిగి విశ్వాసంలోకి వస్తాను. Ultimately I land up in faith. తిరిగి చివరికి విశ్వాసం దగ్గరికి వస్తాను. Totally occupied by faith. నేను పూర్తిగా విశ్వాసం ద్వారా ఆక్రమించబడి ఉంటున్నాను. That is my forte. అది నా యొక్క కోటగా ఉంటుంది. I exercise that. నేను దాన్ని అభ్యసిస్తాను. I experienced it. నేను దాన్ని అనుభవిస్తాను. And enjoyed the fruits thereof. దాని యొక్క ప్రతిఫలమును నేను ఆనందిస్తాను. So when you have faith in God, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి then you will ఉంటావో also live a life of separation unto God. అప్పుడు నువ్వు దేవుని కొరకైనా ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తావు. We will read one word. ఒక వాక్యం చదువుకుందాం. And then we will close, then continue afterwards, maybe tonight or tomorrow. తర్వాత ముగించుకొని ఈ రోజు సాయంకాలం గాని రేపు గాని మనం చూసుకుందాం. 2 Corinthians కొరింథీయులకు రాసిన రెండో పత్రిక chapter 6 6వ అధ్యాయము 14 to 17. 14 నుండి 17. We shall read this alternatively. మార్చి చదువుకుందాం. 2 Corinthians chapter 6 14 to 17. 2 కొరింథీ 6వ అధ్యాయము 14 నుంచి 17 వరకు I will read one verse and brother will read one verse, along with him you also read. మార్చి ఇలాగ చదువుకుందాం. Be ye not unequally yoked together with unbelievers, for what fellowship hath righteousness with unrighteousness, and what communion hath light with darkness? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? And what agreement hath the temple of God with idols? For ye are the temple of the living God, as God hath said, I will dwell in them and walk in them, and I will be their God, and they shall be my people. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. Verse 18. And will be a father unto you, and ye shall be my sons and daughters, says the Lord Almighty. May our blessed Savior bless this portion for all of us. మన ప్రభువైన దేవుడు చదవబడిన వాక్య భావమును మన కొరకే దీవించును గాక. Prepare us to trust him more and more. ఆయన పైన ఇంకా అధికంగా నమ్మిక విశ్వాసం కలిగిందుము గాక. The trust in him will enable us to live a life of separation unto him. మనం ఎప్పుడైతే ఆయన పైన నమ్మిక కలిగి ఉంటామో ఈ లోకం నుండి ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండడానికి అది సహాయపడుతుంది. May God bless this word. దేవుడి వాక్యం దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, ప్రేమ నమ్మకముల మా పరలోకపు తండ్రి, our gracious and wonder working God, కనికరము అద్భుత కార్యములు చేయదేవా, we thank thee for the word ministered unto us. ప్రభువా మీరు మాకు పరిచయం చేసిన వాక్యమును బట్టి వందనములు. Let thy word penetrate in their hearts and permeate in their lives. మీ యొక్క వాక్యము వారి యొక్క జీవితంలో మా జీవితంలో పూర్తిగా పనిచేయును గాక. O Lord, watch over them. ప్రభువా వారిపైన దృష్టించండి. Prepare us for the ministry that is ahead of us. ప్రభువా ఇంకా ముందుంచబడిన పరిచర్య కొరకే మనం సిద్ధపరచండి. Lunch time also may be a blessing all of us. ప్రభువా మా యొక్క భోజన సమయమును దీవెనకరంగా చేయండి. Pray with thanksgiving in Jesus precious name. కృతజ్ఞతాస్తుతులతో ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.